ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో ఉన్న ఒక త్రిప్లెక్స్ విల్లా చూపించబోతున్నాను. ఇందులో మనకి 4 రూమ్లు ఉంటాయి, 2 హాల్లు ఉంటాయి, ఒక పూజా రూము, కిచెను, డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి. ఇందులో హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంటుంది. ఇలా అన్నీ కూడా వచ్చాయి. అయితే ఈ వీడియో అనేది సేల్ సంబంధించింది అయితే కాదు. ఈ విల్లా అనేది అమ్మడం కోసం అయితే ఏం కాదు. ఇది లోపల చాలా అందంగా మంచి క్వాలిటీగా ఇంటీరియర్ వర్క్ అయితే చేశారు ఒకరు. సో టోటల్ వర్క్ మొత్తం అంతా కూడా ఎలా చేశారు, అసలు ఎవరు చేశారు, అండ్ ఇంకొకటి ఫైనల్గా ఎంత కాస్ట్ అయింది ఇంటీరియర్ చేయించడానికి, మొత్తం అంతా కూడా ఎంత కాస్ట్ అయింది, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా కొత్తగా ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నా, లేదంటే ఇల్లు కట్టించుకుందాం అనుకున్నా, ఇలా ఎవరున్నా కూడా ఈ వీడియో అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో పూర్తి వరకు చూడండి. ముందుగా మనం ఇది ఎన్ని గజాల్లో కట్టారని అయితే తెలుసుకుందాము. ఈ త్రిప్లెక్స్ విల్లా వచ్చేసరికి 200 గజాల్లో కట్టారు. ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది త్రిప్లెక్స్ విల్లా. సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది మంచి స్పేషియస్గా అయితే ఉంది చూడండి. టోటల్ ప్లెయిన్ వైట్ కలర్లో తీసుకున్నారు. అండ్ సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ బార్డరింగ్ కూడా వీళ్ళు అక్రిలిక్ షీట్ యూజ్ చేశారు చూడండి. గోల్డ్ అక్రిలిక్ షీట్ అనేది లుక్ కూడా మంచి లుక్గా కనబడుతుంది. ఇది ఇలా మెయిన్ డోర్ తీయగానే మనకి పక్కనే ఈ టీవీ యూనిట్ అయితే ఉంటుంది. చాలా డీసెంట్గా ఉంది చూడండి టీవీ యూనిట్ అనేది. అండ్ దాని పక్కనే కిచెన్ అయితే వచ్చేస్తుంది. కిచెన్ డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. స్టెప్స్ అయితే ఇక్కడే తీసుకున్నారు. అండ్ ఎంట్రన్స్లో మనకి మెయిన్ డోర్ తీయగానే మనకి ఈ వాల్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ బాక్స్ టైప్లో చేద్దాం అనుకున్నారు. అలా కాకుండా స్టోరేజ్ ఉండాలి, ప్లస్ ఏంటంటే చూడడానికి లుక్గా ఉండాలని చెప్పేసి ఇలా డివైడ్ చేశారు మొత్తం అన్నీ కూడా ప్లాట్ఫామ్స్ అనేవి. ఈ హాల్ మొత్తం అంతా చూసుకున్నట్లయితే కనుక ఇది 11/9x22 2 సైజులు అయితే ఉంటుంది. నేను లాస్ట్లో వీలైతే ప్లాన్స్ కూడా ఇస్తాను, మీకు యూస్ అవుతాయి అవి చూసుకున్నట్లయితే కనుక. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇట్లాంటి విల్లాస్ అనేవి సైజెస్ పెట్టట్లేదని చెప్పేసి. అందుకే ఈ వీడియోలో ప్లాన్ కూడా ఇస్తున్నాను నేను మీకు. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం అక్రిలిక్ షీట్ అయితే తీసుకున్నారు. ఇది కూడా మనకి దూరం నుంచి చూస్తే ఏదో ప్లెయిన్గా ఉంటుంది, కానీ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇది ఫ్లూటెడ్ షీట్. ఇది ఫ్లూటెడ్ ఫినిష్ లుక్లో ఉంటుంది అక్రిలిక్ షీట్ అది. అండ్ ఈ ప్లాట్ఫామ్స్ కూడా వుడ్ కలర్లో మంచి లుక్గా కనపడుతుంది చూడండి. రెండింటికి కాంబినేషన్ బాగా సెట్ అయింది. అండ్ ఎంసీబీ కూడా అక్కడ క్లాక్ కనపడుతుంది చూశారు కదా, దానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, కవర్ చేశారు అది కనపడకుండానే. ఇది అంతా కూడా డ్రాస్ అయ్యేవి. హ్యాండిల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చూడండి, బాగున్నాయి. అండ్ మ్యాట్ ఫినిష్ లామినేట్ ఇది వుడ్ కలర్లో కనపడుతుంది మొత్తం అంతా. కిచెన్ ఎంట్రన్స్లో మనకి ఒక చిన్నది పార్టీషన్ చేయించారు చూడండి, ఆర్చ్ మాదిరి. కానీ సో ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ కూడా పెడతారు, అవి పెట్టలేదు, అది కూడా వస్తాయి మనకి ఇక్కడ. ఇందులో మనకి ఏసీపీ షీట్ అయితే యూజ్ చేశారు సిఎన్సీ కట్ డిజైన్ తోటి. అండ్ ఇలా మనం ముందుకు రాగానే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కనపడుతుంది చూడండి. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ చిన్నది డైనింగ్ టేబుల్ కూడా తీసుకున్నారు 4 సీటర్స్ది. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద ప్లేస్ వేస్ట్ చేయకుండా స్టోరేజ్కి అయితే యూజ్ చేశారు అది. ఇది క్రాకరీ యూనిట్ ఇక్కడ మీరు చూస్తుంది. సో ఇంత నీట్గా డీసెంట్గా వర్క్ అనేది ఎవరు చేశారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. టోటల్ ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా కెన్నీ ఇంటీరియర్ అనే కంపెనీ ఇంటీరియర్స్ వాళ్ళైతే చేయించారు. వీళ్ళు ఓన్లీ మనకి హైదరాబాద్లో మాత్రమే చేస్తారు, తెలంగాణ సరౌండింగ్స్లోని. అండ్ కన్స్ట్రక్షన్స్ ఏదైనా కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. సో డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ సెంటర్లో చూసారా మనకి డైమండ్ షేప్లో మనకి మిర్రర్ కూడా ఇచ్చారు, రోజ్ గోల్డ్ కలర్లో ఉంది అది. కింద స్టోరేజ్ వచ్చేసింది. సో కిచెన్ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ అనేది చాలా బాగుంది, చిన్న కౌంటర్ మాదిరిగా ఇచ్చారు ఇది. కింద కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్గా కనపడుతుంది చూడండి. మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇక్కడ వాడింది. కింద మనకి కింద బేస్ యూనిట్ కానీ టాప్లో కానీ మొత్తం అంతా కూడా మనకి హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. అండ్ టాప్లో సీలింగ్ కూడా మరీ ఓవర్గా లేకుండా ప్లెయిన్గా తీసుకున్నారు. అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసారు చూడండి మొత్తం అంతా. ఈ టైల్స్ గ్రానైట్ కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు, డిఫరెంట్గా ఉంది ఇది. అండ్ ఈ డోర్స్ నాబ్స్ చూడండి బ్లాక్ కలర్లోని సింపుల్గా చిన్న చిన్న నాబ్స్ ఇచ్చేసారు. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా అవి. ఇది బ్లాక్ గ్లాసు, ఇది కూడా ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చారు చూడండి, బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్ వచ్చేసింది. లోపల గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు. క్లోజ్ చేసేద్దాము. జస్ట్ మనం మూవ్ చేస్తే అవే స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మొత్తం అంతా కూడా చాలా డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్. లైట్ బీచ్ కలర్ ఇది. లామినేట్ కలర్ కాంబినేషన్ బాగుంది, సింపుల్గా ఉంది. అండ్ ట్యాన్నం బాస్కెట్స్ ఇక్కడ మనకి చిన్నవి హ్యాండిల్స్ అయితే ఇచ్చేసారు బ్లాక్ కలర్లోని.
అంతా కూడా సాఫ్ట్ క్లోజర్సే. మనం ఒక్కసారి ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అవి. సో కెన్నీ ఇంటీరియర్ వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళు చాలా ఏండ్ల నుంచి చేస్తున్నారు ఈ వర్క్ అనేది, ఇంటీరియర్ వర్క్ అనేది. చాలా వీడియోస్ మన ఛానల్లో పెట్టాము, ఒక 2-3 వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. వీలైతే ఈ వీడియోస్ చూసిన తర్వాత, అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను నేను మీకు. చాలా నీట్గా చేస్తారు వర్క్ మొత్తం అంతా కూడా. వీళ్ళు బడ్జెట్లో కూడా చేస్తారు. సో కిచెన్, డైనింగ్ ఏరియా మొత్తం చూసాం కదా. ఒకసారి మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ అయితే ఇచ్చారు, అది చూద్దాం పదండి. అండ్ ఈ ఐడియా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా ఏదో ఒక బాక్స్ మాదిరిగా కాకుండా డిఫరెంట్గా డివైడ్ చేశారు చూడండి. ప్రైజెస్ కూడా మంచి లుక్గా కనబడుతున్నాయి ఇక్కడ. అండ్ ఈ లిఫ్ట్ ప్రొవిజన్ ఫ్రెండ్స్, ఇది మనం ఫ్యూచర్లో లిఫ్ట్ ఏదైనా పెట్టుకుంటామని చెప్పేసి ముందుగా అక్కడ ప్రొవిజన్ ఇచ్చేసారు, క్లోజ్ చేసేసారు ప్రస్తుతానికి. ఇది కూడా వుడ్ ఉంటుంది చూసారు కదా, ప్లైవుడ్ షీట్తో కవర్ చేశారు మొత్తం అంతాని. ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్. ఇది సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది 11.5 ఇంటూ 12.5 సైజులో అయితే ఉంటుంది. ఒక విండో ఇచ్చేసారు ఈ పక్కన, అండ్ ఈ పక్కన కూడా విండో ఉంది చూడండి. సౌత్ సైడ్, వెస్ట్ సైడ్ విండోస్ ఇచ్చారు చూడండి. టాప్లో సీలింగ్ ఇది. అండ్ ఈ రూమ్ అనేది మెయిన్ స్పేషియస్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కూడా ఇంటీరియర్ వర్క్ అయితే వీళ్ళు చేయించలేదు. కావాలంటే చేయించుకోవచ్చు, బట్ వీళ్ళు చేయించుకోలేదు. టోటల్ మొత్తం అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియాలోనే కవర్ అయ్యే మాదిరిగా తీసుకున్నారు వీళ్ళు చూడండి. ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా మొత్తం అంతాని 6x13 సైజులో అయితే ఉంటుంది. ఈ పక్కన ఈ సైడ్ అంతా కూడా వార్డ్రోబ్ ఇచ్చేసారు. కింద స్లైడింగ్ ఇచ్చేసారు. టాప్లో ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇది పక్కనే లోపల అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సో పైన కూడా చూపిస్తాను. పైన మనకి కలర్స్ అయితే చేంజ్ చేస్తారు. కంప్లీట్ అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్. ఇది నేను పైన చూపిస్తాను మీకు. ఒకసారి పైకి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ త్రిప్లెక్స్ 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టింది. అండ్ దీంట్లో ఏంటంటే మోడల్ బాగుంది ఫ్రెండ్స్. వెంటిలేషన్ కోసం ఏం చేశారో చూడండి. టాప్లో మనకి ఈ మెటల్ ల్యాండింగ్ టాప్లో ప్లేస్ అనేది టఫ్ అండ్ గ్లాస్తో తీసుకున్నారు. మనకి కంప్లీట్ స్లాబ్ ఇచ్చకుండా ప్లెయిన్గా టఫ్ అండ్ గ్లాస్ అయితే ఇచ్చేసారు. వెంటిలేషన్ బాగా రావాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విల్లా వచ్చేసరికి హైదరాబాద్ షామీర్పేటలో అయితే ఉండడం జరిగింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, ప్రజెంట్ ట్రీ టాప్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉండడం జరిగింది. సో బాగా ఇచ్చారు మొత్తం అంతా కూడా. పదండి ఒకసారి మనం ఇప్పుడు కింద చూసిస్తాము, గ్రౌండ్ ఫ్లోర్ చూసిస్తాము. ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్లోకి. స్టెప్స్ కూడా గ్రానైట్ తీసుకున్నారు చూడండి వీళ్ళు. సో స్టార్టింగ్ ప్రొవైడ్ చేసినవి ఇవి. అండ్ పైకి వచ్చేసాం మనం హాల్లోకి. ఇంచుమించు మొత్తం అంతా చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్గా వైట్ కలర్లోనే ఉంటుంది. అండ్ సీలింగ్ డిజైన్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ లైట్స్ కానీ మొత్తం అన్నీ కూడా డీసెంట్గా ఒక ఆర్డర్లో తీసుకున్నారు చూడండి. సో కెన్నీ వాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ అయితే ఉంటాయి. మీరు కెన్నీ ఇంటీరియర్ అని చెప్పి సెర్చ్ చేస్తే కనుక వీడియోస్ యూట్యూబ్లో అయితే వస్తూ ఉంటాయి. వీలైతే ఆ ప్రాజెక్ట్స్ కూడా చూడండి, మీకు యూస్ అవుతాయి. సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ 2 రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ ప్లేస్లోని. అండ్ పూజా రూమ్ కూడా పైన ఇచ్చారు. ఇదిగోండి పక్కన పూజా రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ చూస్తున్నారా, అదంతా కూడా బాల్కనీ ఫ్రెండ్స్. ఆ ప్లేస్ మొత్తం అంతా కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ. అండ్ అవుట్ సైడ్ టెరాకోట్ టైల్స్ ఇచ్చారు. అవి మంచి లుక్ అయితే ఉంటాయి ఎలివేషన్లో. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి, బాగుంటాయి అవి. ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ MDF తీసుకున్నారు డోర్స్ అనేవి. CNC కట్ డిజైన్ తీసుకున్నారు చూడండి. అండ్ ఫ్లూటెడ్ టైప్ కూడా వచ్చేసింది ఇందులోని. హ్యాండిల్స్ బాగున్నాయి, యూనిక్గా తీసుకున్నారు చూడండి. ఓపెన్ చేద్దాము. డోర్ ఓపెన్ చేయగానే గంటలు శబ్దాలు వస్తున్నాయి మొత్తం అన్నీ. సో పూజా రూమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ACP షీట్ అయితే యూజ్ చేశారు. హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది మొత్తం అంతాని. బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్గా కనపడుతుంది. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ ఇచ్చారు చూడండి. ఫొటోస్ కూడా ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇందులోని. కింద స్టోరేజ్ కూడా బాగానే ఇచ్చారు. అండ్ దీని పక్కనే ఒక రూమ్ అయితే ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ఈ రూమ్ వచ్చేసరికి 14:1 x 9:10 అయితే ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో 2 విండోస్ అయితే కనపడుతున్నాయి చూడండి, ఈస్ట్ సైడ్ అండ్ అట్లాగే సౌత్ సైడ్ ఇక్కడ.
అండ్ టాప్లో సీలింగ్ కూడా మనకి ప్లెయిన్గానే ఉంది. అక్కడక్కడ మనకి జస్ట్ ఒక 2 చోట్ల ఏంటంటే మనకి 2 ఇంచ్ గ్రూ కట్ మాదిరిగా తీసుకుని బాక్సెస్ అయితే తీసుకున్నారు అంతే. అండ్ ఈ పక్కన మనకి వార్డ్రోబ్ అయితే తీసుకున్నారు చూడండి. కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ డోర్స్ ఇచ్చేసారు. అండ్ కింద చూసుకున్నట్లయితే బెడ్ అయితే వచ్చేసింది. డ్రాస్ ఇవన్నీ స్టోరేజ్ బెడ్ ఇది. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్లో తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ చూసారా డైమండ్ షేప్లో ఉన్నాయి, అక్కడ హైలైటర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ లోపలంతా కూడా స్టోరేజ్కి యాక్సెసరీస్ ఇవన్నీ పెట్టుకోవడం కోసం. సో కింద స్టోరేజ్ ఇచ్చేసారు 2 డ్రాస్ తోటి. అండ్ ఈ సైడ్స్ కూడా బుక్స్ అట్లాంటివి పెట్టుకుంటారని చెప్పేసి ఇలా చిన్నవి ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు ఎల్ షేప్లోని. 14x9 10 సైజ్ రూమ్ ఇది. ఇది కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. అండ్ బ్లాక్ టీ పట్టి కూడా వాడారు, లుక్ కూడా బాగుంది వాడడం వల్ల. సో లోపల చూసుకున్నట్లయితే 2 డ్రాస్ అయితే ఇచ్చారు. హ్యాండిల్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, చూపిస్తున్నాను. సో బాగున్నాయి హ్యాండిల్స్ మొత్తం అన్నీ కూడా. క్లోజ్ చేసేద్దాం ఇది. బాత్రూమ్స్ అయితే కవర్ చేయట్లేదు నేను, ఇంకా వర్క్ అనేది అక్కడ ఏం చేయలేదు కాబట్టి అవి చూపించట్లేదు. డైరెక్ట్ మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము పైన ఫ్లోర్లోని. కొంచెం వీడియో ఫాస్ట్గా మూవ్ అయితే అనిపించవచ్చు మీకు, అంటే ఎక్కువ టైం మనకి మరీ ల్యాగ్ చేయకుండా కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను. ఆల్రెడీ చూసేసాం కాబట్టి హాల్ మొత్తం అంతాని. ఈ ఫ్రేమింగ్స్ బాగా తీసుకున్నారు. కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అని చూసారు కదా, ఆ వాల్కే వీళ్ళు ఎలా తీసుకున్నారు ఫోటో ఫ్రేమ్స్ అనేవి. ఇది మాస్టర్ బెడ్రూము. సో రూమ్ పెద్దగా ఉంది చూడండి. అండ్ ఇక్కడ కూడా వర్క్ అయితే ఏం లేదు, మనకి డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది చూసారు కదా, అక్కడే చేయించారు వీళ్ళు. మెయిన్ ఏంటంటే రూమ్స్ అనేది స్పేషియస్గా ఉండాలి, మనకి డ్రెస్సింగ్ ఏరియా ఎలా వచ్చింది కాబట్టి అక్కడ ఆ ప్లేస్ని అయితే వీళ్ళు వాడుకున్నారు. సో డ్రెస్సింగ్ ఏరియా చూద్దాం పదండి. మనం కింద ఒక మోడల్లో ఉంటుంది, పైన ఇంకొక మోడల్ అయితే ఉంటుంది. లామినేట్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ చేశారు ఇక్కడ. సో ఇది చూసుకున్నట్లయితే కనుక మనకి వుడెన్ కలర్ అండ్ అట్లాగే గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో లామినేట్ అయితే వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా కలర్ నేమ్ అయితే నేను చెప్పట్లేదు, కొంచెం ఇంచుమించు ఆ కలర్ షేడ్లో అయితే ఉంది. అండ్ బ్లాక్ టీ పట్టీలు కూడా ఇవ్వడం వల్ల లుక్ అనేది ఇంకా మంచిగా కనబడుతుంది చూడండి. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు, కింద చూపించట్లేదు కదా అందుకే ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను. సో మొత్తం అంతా కూడా బాక్స్ వర్కే ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఉంది చూసారు కదా, ఇందులో మనకి బ్లాక్ కలర్లో కనపడుతుంది అంతా కూడా గ్లాసే ఫ్రెండ్స్ అది. అండ్ టాప్లో అంతా కూడా స్టోరేజ్ ఇచ్చేసారు. హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ మొత్తం అంతా ఇది. సో పదండి ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాము. అండ్ ప్రైస్ ఇప్పుడు మనం చూసారు కదా, వర్క్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది ఏంటి అని చెప్తాను కదా. జనరల్గా వీళ్ళు వచ్చేసరికి 1250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పెర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసరికి 1400 అయితే ఛార్జ్ చేశారు ఈ వర్క్లోని. టోటల్గా మొత్తం ఇలా చేయించడానికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని కూడా నేను చెప్తాను కదా. ఇలా టోటల్ మొత్తం ఈ వర్క్ అంతా కూడా చేయించడానికి వీళ్ళకి వచ్చేసరికి 16 lakhs అయితే అయింది, 16 లక్షలు అయితే అయింది టోటల్ మొత్తం అంతా కూడా. ఈ ప్రైస్ వచ్చేసరికి దీనికి అయ్యింది, ఈ విల్లాకి అయితే అయ్యింది. ఇన్ కేస్ మీరు తీసుకున్న విల్లా కానీ లేదంటే హౌస్ కానీ చిన్నగా ఉందనుకోండి ఇంకా తక్కువ కాస్ట్ అవుతుంది. ఏదైనా తీసుకునే మోడల్ లామినేట్ బట్టి అక్రిలిక్ వెళ్తున్నామా, లైట్స్ ఎట్లాంటివి తీసుకుంటున్నాము, అండ్ సీలింగ్స్ ఎట్లాంటివి చేయించుకుంటున్నాము, డోర్స్ ఎలాంటివి తీసుకున్నాం, ఇలా మనకి ప్రైజెస్ అయితే ఉంటాయి. ఏదైనా కూడా మనకి ప్రైజెస్ అయితే ఆ విధంగా అయితే ఉంటాయి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇంటీరియర్ సంబంధించింది ఈ కెన్నీ ఇంటీరియర్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద నేను మీకు ఇస్తున్నాను. ఏపీలో అయితే ఎక్కడ చెయ్యరు ఫ్రెండ్స్ వీళ్ళు. మనకి మెయిన్ ఏంటంటే వీళ్ళు చేయాల్సింది తెలంగాణ సరౌండింగ్స్, మెయిన్ హైదరాబాదే. తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తారు వర్క్ అనేది, కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్ కానీ ఏదైనా కూడా. సో ఇది మనకి థియేటర్ రూము, చిన్న బాల్కనీ మాదిరిగా అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ ఇవన్నీ కూడా విల్లాస్ ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చూపిస్తున్నాను జస్ట్ నార్మల్గా మీకు. ఈ లోపల ఇదంతా కూడా థియేటర్ రూమ్ ఇది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, కొంచెం లైట్గా పెండింగ్లో అయితే పెట్టుకున్నారు వీళ్ళు, ఇంకా కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది. ఇది సెకండ్ ఫ్లోర్ ఇది. ఇక్కడ ఒక థియేటర్ రూము ప్లస్ ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది, బయట అంతా కూడా వాష్ ఏరియా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. సో ఈ రూమ్ చూసే ముందు ప్లానింగ్స్ చూడండి, ఇస్తానని కదా ప్లానింగ్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ప్లాన్స్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటాయి, రూమ్ సైజులు ఇవన్నీ కూడా ఉంటాయి క్లియర్. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీది ఏదైనా సైట్ ఉండి అందులో ప్లాన్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ నెంబర్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. పక్క వాస్తు ప్రకారం మోడల్ ప్లాన్స్ ఇస్తున్నాము, కావాల్సిన వాళ్ళు అవి కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు ప్లాన్స్ ఏదైనా కావాలంటే కనుక మమ్మల్ని. అండ్ ఇది బెడ్రూమ్ ఇది.
సో ప్రస్తుతానికైతే కనుక స్టడీ రూమ్ కింద అయితే యూస్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇందులో వార్డ్రోబ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఒక 2 సెక్షన్స్ అయితే వచ్చాయి. అంతా కూడా ఓపెనబుల్ డోర్స్ ఇవి. అండ్ ఇక్కడ వుడెన్ ఫినిషింగ్ లుక్లో కనపడుతుంది చూడండి. మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సరౌండింగ్స్ అంతా వుడెన్ ఫినిషింగ్, ఈ సెంటర్లో ప్రింటెడ్ టైప్ అయితే వచ్చింది. హ్యాండిల్స్ కూడా మనకి లాంగర్ హ్యాండిల్స్ డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. అండ్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్సే. సో ఓవరాల్గా మనకి ఈ త్రిప్లెక్స్ విల్లా వీడియో అనేది ఈ విధంగా అయితే ఉంది. మీకు నచ్చిందా లేదనేది కూడా వీలైతే కనుక కామెంట్ చేయండి, బాగుంటే బాగుందని చెప్పేసి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మొత్తం అంతా కూడా కవర్ చేస్తున్నాను, ఎలాగ ఆల్మోస్ట్ అలా అంతా చూస్తాం కాబట్టి ఒకసారి కవర్ చేస్తున్నాను. అండ్ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తేడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.